This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. యాక్చువల్గా నాకు ఈరోజు ఆర్కేఈ గురించి టెస్ట్ చేయడానికి టైం దొరకలేదండి. ఇంకా టెస్ట్ చేయాలి యాక్చువల్గా. సో కాబట్టి ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇంకో 2 అదర్ వేస్ ఉన్నాయి. ఒకటొచ్చి మీరు చూసినట్లయితే డిప్లాయింగ్ మీకు డిప్లాయింగ్ కే క్లస్టర్ K3S క్లస్టర్ ఒకటి ఉంటుందండి మీకు. అలాగే డిప్లాయింగ్ K8S క్లస్టర్ విత్ క్యూబేడియం. ఈ రెండింటి మనం చూడాలా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మనం ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలండి. సో కాబట్టి లెట్ మీ కమ్ హియర్. నా దగ్గర ఒక లాంచ్ టెంప్లెట్ ఉంటుంది. లాంచ్ టెంప్లెట్ తో ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తాను ఇక్కడ మీకు. Ubuntu 20.04 T2 నా ప్లాన్ ఏంటంటే T2 మీడియం డిప్లాయ్ చేస్తాను యాక్చువల్గా. మీకు కిందకు వచ్చాను అనుకోండి, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను మీకు. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను సో దానికంటే ముందు ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్స్ కమ్ టు ద క్యూబర్నెటీస్ ఫైల్స్ కొద్దాం. క్యూబర్నెటీస్ ఫైల్స్ కి వచ్చి మీకు సో ఆర్కేఈ కొద్దాం మీకు. ఆర్కేఈలో మీకు ఏం చేస్తానంటే ఇక్కడ మీకు K3S క్లస్టర్ క్రియేషన్ ఉంది, అది ఓపెన్ చేయండి ఫస్ట్. అంటే ఏమైనా డిపెండెన్సీస్ ఏమున్నాయని, డాకర్ డిపెండెన్సీ ఒకటే ఉంది, అది తప్ప ఇంకో వేరేదేం లేదు. బట్ అయినా కూడా ఒకసారి డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకొని మీరు చూసినట్లయితే సో ఓకే. కాబట్టి మీకు మినిమం మీరు చూసారనుకోండి, మినిమం 512 MB ర్యామ్ సరిపోద్దండి మీకు. 512 MB 1 CPU ఈస్ మోర్ దెన్ ఎనఫ్ K3S క్లస్టర్ కి మీకు. సో ఎందుకంటే చాలా తక్కువ ఫుట్ ప్రింట్ తో మీకు ఇమాజిన్ ఏదైనా ఒక మీ ఇంట్లో మొత్తం IoT కోసం ఏదైనా ఫ్యాక్టరీలోనో లేకపోతే ఏదైనా ఒక షాప్ లోనో IoT తో చేయడానికి ఒక చిన్న క్లస్టర్ కావాలనుకోండి, లైక్ రాస్బెర్రీ పై, దాంట్లో చిన్న చిన్న మినీ కంప్యూటర్స్ లో, అలాంటప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది మీకు. అలాగే మీకు రిసోర్సెస్ అనేది మీకు చాలా లిమిటెడ్ గా ఉన్నప్పుడు కూడా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాము దీంతో మీకు ఈ డిప్లాయ్ చేసి మనం ఏం చేస్తామంటే దీని లోపల ఈ క్లస్టర్ అనేది మనం క్రియేట్ చేయాలండి మీకు. క్లస్టర్ క్రియేట్ చేసి నేను ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తాను మీకు. అయితే ఇక్కడ వచ్చి మనకి ఏం కావాల్సి వస్తుందంటే మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ చేయాలి దీంట్లో మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి 3 సర్వర్లు తీసుకుంటానండి. 3 సర్వర్లు తీసుకొని కిందకు వచ్చి T2 మైక్రో కాకుండా నేను ఏం చేస్తానంటే T3 మీడియం T3 మీడియం తీసుకుంటాను మీకు. సో కిందకు వచ్చి మిగతా కూడా డిఫాల్ట్ వదిలేస్తాను మీకు. సో కిందకు వచ్చినప్పుడు మీరు కిందకు వచ్చినప్పుడు ఇక్కడ డాకర్ అనేది డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. నాకు 3 సర్వర్లు క్రియేట్ అవ్వాలి మీకు. నాకు 3 సర్వర్లు క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు 3 సర్వర్స్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ క్రియేట్ ఫస్ట్ గా వచ్చినాయి. సో ఇది వచ్చి 1 అంటాను మీకు. సో తర్వాత వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఒక్కో దానికి 2 అంటాను. నా ఉద్దేశం ఇది మీకు రియల్ టైంలో అంటే నాకు అవకాశం వచ్చింది, మీకు అవకాశం వస్తుందో లేదో నాకు ఐడియా లేదు. డిప్లాయ్ చేయడానికి ఒక చిన్న ఎన్విరాన్మెంట్ టెస్టింగ్, డెవలపర్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కోసం డిప్లాయ్ చేసి ఇచ్చాను అనమాట మీకు. పెద్దగా వాళ్ళకి ఏమి రిక్వైర్మెంట్స్ ఏం లేవు అందుకోసం. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేయడానికి మీరు చూసారనుకోండి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, పైకి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఇన్స్టాలింగ్ K3S క్లస్టర్ అని ఉంది. యాక్చువల్గా ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆ మాస్టర్ నోడ్ లో మనం ఇది రన్ చేసాం అనుకోండి, ఫస్ట్ మాస్టర్ క్రియేట్ అవుతుంది అనమాట మీకు. ఓకే. సో ఆ తర్వాత అంటే కిందది కూడా ఇవ్వచ్చు మీకు, కర్ల్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఎగ్జిక్ అంటే మీకు ఏదైనా పేరుని యూజ్ చేయాలనుకుంటున్నారా అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఇలా వచ్చి K3S అంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు మంది K8SB
26 కదా, ఇలా ఇవ్వచ్చు. k8s b26 అని మల్టిపుల్ పేర్లు ఇచ్చుకోవచ్చు. k అనొచ్చు, లేకపోతే మీకు ఇస్తే మాస్టర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మీకు. ఏదైనా ఇవ్వచ్చు అనమాట మీకు. ఇది రన్ చేయాలి యాక్చువల్గా, అంటే ఈ పేర్లతో మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట దానికోసం. సరే, లెట్స్ సర్వర్ డిప్లాయ్ అయిందో లేదో చూద్దాం. నేను ఏం చేస్తాను, ఫస్ట్ సర్వర్ తీసుకొని దాంట్లో డాకర్ అనేది డిపెండెన్సీ ఉందండి, ఇది కాపీ చేద్దాం. ఇక్కడికి వచ్చి మీకు ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, లెట్ మీ సి, యా మీకు ఓకే గుడ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది రన్ చేద్దాం. మీకు ఇది రన్ చేయొచ్చు అడిషనల్ గా, లేకపోతే మనం ఈ 2 సర్వర్లు కూడా మాస్టర్స్ గా యాడ్ చేయాలనుకోండి, మీకు మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ డూ వన్ థింగ్, ఇట్లా వాడతాను ఆగండి. అది కాకుండా మాస్టర్ లో అంటే 3 సర్వర్లు కూడా మీకు ఒక క్లస్టర్ గా క్రియేట్ చేయాలనుకోండి, బానే ఉంటుంది. కానీ కొంచెం డిఫరెంట్ గా, అంతా సేమే కానీ రైట్ కాన్ఫిగ్ టోకన్ సీక్రెట్ అని చెప్పి ఇక్కడ ఇలా ఇవ్వాలన్నమాట మీకు. మీరు చూస్తే ఇది రన్ చేద్దాం మీకు. సో కర్ల్ అని చెప్పి ఇట్లా ఇస్తాను మీకు. ఇదంతా కాపీ చేసుకొని మీకు ఓకే, స్టార్టింగ్ k3s అని వస్తుంది చూసారా మీకు. ఇది స్టార్ట్ అవ్వాలా మీకు. సరే, వన్స్ అది స్టార్ట్ అయిపోయినాక ఇటు వచ్చింది కదండి, మనకి నెక్స్ట్ ఏంటంటే మాస్టర్ 2 and 3లో మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే, దాని ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ తీసుకొని ఇట్లా ఇస్తాం. సరే, ఫస్ట్ సర్వర్ యొక్క ఐపీ ఏంటండి, మీరు గమనించినట్లయితే ఫస్ట్ సర్వర్ యొక్క ఐపీ 1040.1.212 అని చూడండి మీకు ఇదన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మీకు ఇది తీసుకొని మిగతా రెండింటి కూడా మనం డిప్లాయ్ చేయాలి మీకు. ఇక్కడికి వచ్చి, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే kubectl గెట్ నోడ్స్ అన్నాను అనుకోండి. మీరు చూసినట్లయితే కంట్రోల్ పైన హెచ్సిడి మాస్టర్ రెడీ అయిపోయింది చూడండి. నేను ఏం చేస్తానంటే వాచ్ -n1 kubectl గెట్ ఎట్లిద్దాం. ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి మీకు ఇలా ఇద్దాం. సో ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ రెండోది కూడా యాడ్ అవ్వాలన్నమాట మీకు. మీరు చూస్తే స్టార్టింగ్ k3s అని వస్తుంది కదా, వెనక్కి రావాలన్నమాట మీకు. సి వెనక్కి వచ్చిందా, అది కూడా మీకు కంట్రోల్ ప్లేన్ అండ్ హెచ్సిడి ఇది రావాలి మీకు. సో అంతా కూడా కంట్రోల్ ప్లేన్ కూడా రావాలి మీకు. వచ్చింది చూడండి మీకు. ఇప్పుడు మూడో సర్వర్ మీకు. ఓకే,
ఓకే, డన్ అండి మీకు. నౌ ఒకవేళ మీరు వర్కర్ నోడ్ యాడ్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఐల్ డూ వన్ థింగ్. మళ్ళీ ఇందాక ఇచ్చినట్టే ఇక్కడికొచ్చి నేను లాంచ్ టెంప్లెట్స్‌కొచ్చి ఇంకోటి డిప్లాయ్ చేద్దాం మనం. ఓకే. ఇందాక ఇచ్చినట్టే ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఈసారి ఇక్కడికొచ్చి నేను ఒక పని చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లేట్ అని చెప్పి ఒక పని చేద్దాం చూడండి. ఈసారి 3 ఇన్స్టెన్సెస్ ఇస్తాను మీకు. ఓకే. లెట్ మీ షో యూ సంథింగ్. 3 ఇన్స్టెన్స్ ఇస్తా. కానీ T2 మైక్రోనే ఇస్తాను మీకు. నేను T2 మైక్రో ఇచ్చి ఇవన్నీ కూడా ఇచ్చి మనం ఏం చేస్తాం మీకు వర్కర్ 1 అని ఇచ్చి మన ప్లాన్ ఏంటంటే 3 డిప్లాయ్ అవ్వాలా. అడ్వాన్స్ డీటెయిల్స్ లో కిందకు వచ్చినప్పుడు వర్కర్ నోడ్స్ గా యాడ్ చేయాలి కదా. ఫస్ట్ ఎలాగో డాకర్ ఇన్స్టాల్ చేయాలా. మీరు వర్కర్ నోడ్స్ గా యాడ్ చేయాలంటే ఎట్లా చేయాల్సి వస్తుందంటే మీకు ఫస్ట్ టోకన్ ఒకటి కావాలి మీకు. ఎక్కడైనా ఒకే టోకన్ ఉంటుంది అనుకోండి మీకు. ఈ టోకన్ అవసరం అవుద్ది. నా వర్కర్ నోడ్ లో ఇట్లా ఇస్తాం మనం. సో ఇక్కడికి వచ్చి K3S టోకన్ ఉంది చూసారా. ఈ టోకన్ మనం ఇది. సో నేనేం చేస్తాను మీకు ఇలా ఇస్తాను మీకు టోకన్ అని ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐపీ అడ్రస్ ఇది కదండి మనకి. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓకే ఇట్లా ఇచ్చాం కదా, కమాండ్ రన్ చేశానుగా క్యాట్ వేర్ లీ బ్రాంచర్ K3S అది ఆటోమేటిక్ జనరేట్ అయి ఉంటుంది అనమాట. నా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు 3 సర్వర్లు ఉన్నాయి కదా, నేను దేనికి కనెక్ట్ అవ్వాలా? 3 మాస్టర్లు కదా. కాబట్టి మనకి ఏం కావాల్సి వస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్ ఒకటి కావాలి మీకు. ఇక్కడ ఎక్కడ ఇచ్చి ఉంటాను చూడండి, కిందకు వచ్చారనుకోండి. లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇచ్చాను నేను. ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసి యూజ్ చేసుకోవచ్చు మీకు. సరే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్ మీ ఇది డిప్లాయ్ చేయక ముందు నేను ఏం చేస్తాను క్యాన్సిల్ చేద్దాం, మళ్ళీ వద్దాం. ఇక్కడికి వచ్చి ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాను మీకు. ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్కి వచ్చి మాస్టర్లకు మాత్రమే క్రియేట్ టార్గెట్ గ్రూప్. అండ్ నేనేం చేస్తాను ఇక్కడ K3S అని ఇచ్చేసి K3S టార్గెట్ గ్రూప్ అని ఇచ్చి, అంటే 3 మాస్టర్లు కదండి. సో కాబట్టి 6443 అనమాట బై డిఫాల్ట్ గా. ఇక్కడ వచ్చి VPC ఏది మనకి AWS నేను డిప్లాయ్ చేసి దేంట్లో డిప్లాయ్ చేశాను, దీంట్లో డిప్లాయ్ చేశాను. డిప్లాయ్ చేసి నెక్స్ట్ ఇచ్చినప్పుడు మనం 3 సర్వర్లు ఈ మూడింటిని ఇక్కడ యాడ్ చేసి నేనేం చేస్తాను క్రియేట్ టార్గెట్ గ్రూప్ అంటాను. తర్వాత మనం ఏం చేద్దాం, లోడ్ బ్యాలెన్సర్ ఒకటి క్రియేట్ చేసి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ ఫైన్, K3S NLB అని ఇచ్చి కిందకి రండి. ఓకే లోడ్ బ్యాలెన్సర్ అండ్ టార్గెట్ గ్రూప్ పోర్ట్స్ కన్ఫర్మ్ గా సేమ్ ఉండాలా అన్న? సేమ్, ఎందుకంటే మీకు 6443 మీదే పనిచేస్తుంది మీకు, అందుకోసం RKE కానీ K3S కానీ డెఫినెట్ గా 6443 ఉండాలి. అంటే లోడ్ బ్యాలెన్స్ ఏదైనా వచ్చు, బ్యాక్ అండ్ వెళ్తుంది కాబట్టి బెటర్ అది ఇస్తే పోద్ది కదా మీకు, అందుకని. సో ఇక్కడికి వచ్చి నేను ఏం మర్చిపోయాను, నేనేంటంటే క్యూబర్నెస్ వేరే దాంట్లో డిప్లాయ్ చేశానండి. కాబట్టి మనం ఇది అప్డేట్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి నేను ఇది వేరేది అనమాట, నా వేరే ఒకటి ఉంది యాక్చువల్గా. లెట్ మీ లాగిన్ టు దట్. ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మళ్ళీ మీకు నేను రెగ్యులర్ గా వాడేది వచ్చి శ్రీ లాగ్స్ ఇది తీసుకుందాం. నెక్స్ట్
Hold on. సో ఎక్కడ ఉంది మనకి, మీరు చూసినట్లయితే నేను అంతే కదా. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి నేను నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ K3S అని చెప్పి మనం ఏం చేద్దాం, మనం మనం ఇది లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ క్రియేట్ చేసాం, వేరే దగ్గర క్రియేట్ చేసాం కాబట్టి ఇలా ఇద్దాం. మీకు ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ డిఫైన్ సింపుల్ రికార్డ్, అలాగే మాస్టర్ ఇంకోటి ఉంది మీకు, సారీ ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే సీనేమ్ అని ఇచ్చి ఇలా ఇద్దాం. సో తర్వాత డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మాస్టర్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం సీనేమ్ అని ఇచ్చి ఇలా ఇచ్చేస్తాను మీకు 1 minute. సో క్రియేట్ అనండి మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనం ఇది యాడ్ చేయాలి కదా, ఇది యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది చూసారా, ఈ ఐపీ అడ్రస్ దగ్గర నేను ఏమి ఇస్తానంటే HTTP అని చెప్పి www KTSB26.xyz అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవునా. అప్పుడు ఏమవుతుంది మీకు ఆ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ NS లుక్అప్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు మీకు బ్యాక్ ఎండ్ లో www అని ఇచ్చింది, మనం చెక్ చేయండి. అదే ఇక్కడ రాకపోవచ్చు, అందుకని నేను ఏం చేస్తానంటే నా DNS లిస్ట్ ఉండొచ్చు కదా, అందుకని నేను ఏం చేస్తానంటే గూగుల్ డిగ్ అంటాను, యాక్చువల్గా డొమైన్ ఇంటర్నెట్ గ్రాపర్ అని చెప్పి దీని దగ్గరకు వచ్చి నా ప్లాన్ ఏంటంటే దీనికి ఏమైంది, K3S సారీ అండి, వచ్చిందా, ఓకే గుడ్. అలాగే ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మనం డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు దీని దగ్గర K3S యాక్చువల్లీ ఇవ్వాల్సింది మనకి, నేను తప్పించాను, K3S అంట. సో ఇప్పుడు ఇదంతా కాపీ చేసి నేను ఏం చేస్తానంటే మనకి కొత్తగా 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలనుకుంటున్నాగా ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వస్తాను నేను. ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఎక్కడ నాకు మనం లాంచ్ చేస్తున్నాం కదా, T2 మైక్రోనే తీసుకుంటాను మీకు. సో సో అంతా అయిపోయినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు ఓకే గైస్ 1 minute. ఓకే, సో ఇట్లా ఇచ్చేస్తాను మీకు, అంటే మీకు అయిపోయినాక ఆటోమేటిక్ గా ఇది మీకు రావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను లాంచ్ ఇన్స్టెన్స్ అనేస్తానండి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాక సో మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి చెక్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్లయితే ఇక్కడ 3 మాస్టర్, అంటే అన్నిట్లో ఈ 3 కూడా మాస్టర్లే యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను వాచ్ -n1 kubectl
ఓకే, అన్ని కూడా 3 మాస్టర్కి ఇట్లా వస్తుంది అనమాట. కాసేపట్లో మీకు ఆ సర్వర్స్ అంతా అప్ అయిపోయినాక వర్కర్ నోట్స్ రావాలి. యాక్చువల్గా మూడిట్లో కూడా వర్కర్ నోట్స్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అవి 1 GB 1 CPU 1 GB ర్యామ్ T2 మైక్రో ఇచ్చా కాబట్టి చిన్నగా సరిపోతుంది అనమాట టెస్టింగ్ కోసం. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్గా మీకు. ఓకే, సో ఈ విధంగా మనకి K3s వాడి చాలా అంటే లెస్ దాన్ ఐ థింక్ 60 MB ఎంతో ఉంటుందండి వాడి మనం ఏం చేయొచ్చు అంటే మనం క్లస్టర్ ని మనకి రోల్ అవుట్ చేయొచ్చు మీకు. సో కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడే కదా డిప్లాయ్ చేసాం. ఆ 3 సర్వర్లు ఫస్ట్ సర్వర్ క్రియేట్ అవ్వాలా, సర్వర్ క్రియేట్ అయిపోయినాక దాని లోపల డాకర్ అనేది ఇన్స్టాల్ అవ్వాలా, డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోయినాక తర్వాత మనం ఇచ్చిన ఆ కమాండ్ ఉంది కదా, ఆ కమాండ్ రన్ అవ్వాలా మీకు. ఓకే, ఒకవేళ రాకపోతే మనం మాన్యువల్ గా లోపలికి వెళ్ళి మనం రన్ చేయాల్సి వస్తుంది. మనం యూజర్ డేటాలో ఇచ్చాం కాబట్టి యాక్చువల్ గా రన్ కావాలా. ఒకవేళ డాకర్ ఇన్స్టలేషన్ తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చి ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మనం లోపలికి లాగిన్ చేసి ఒక్కొక్క దాంట్లో లాగిన్ చేసి మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఐ వాంట్ దిస్ లెట్స్ సి మీకు వస్తుందా రావట్లేదా అని చెప్పి. సర్వర్స్ అప్ అయిపోయినాక అట్లీస్ట్ ఒక సర్వర్స్ అప్ అయినా లేదో చూద్దాం మనకి ఇక్కడ. వర్కర్ 3 ఉన్నాయి చూడండి. సో కాబట్టి వచ్చింది చూసారా, యాడ్ అవుతున్నాయి చూడండి. ఓకే, వచ్చినాయి చూడండి మీకు. సో మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా టోటల్ గా ఒక 6 నోడ్ క్లస్టర్ అనేది మీకు పనిచేస్తుంది మీకు. నౌ దీనికి క్యూబ్ కాన్ఫిగ్ ఎక్కడ ఉంది మీకు, దానికి అది కూడా మీకు ఇక్కడ చెప్పుంటాను. క్యూబ్ కాన్ఫిగ్ ఎక్కడ పనిచేస్తుంది అంటే మీకు ఇక్కడ అనమాట మీకు. ఇది మీ క్యూబ్ కాన్ఫిగ్ యాక్చువల్గా మీకు. ఓకే, సో అయితే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫస్ట్ కాపీ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మొత్తం కాపీ చేసి ఇలా ఇద్దాం మనం. సో ఒకటే డిఫరెన్స్ ని ఇక్కడ ఇది మార్చాలండి మీరు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, k3s.b26.xyz అని ఇద్దాం మీకు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ కాపీ పాత్ అని చెప్పి పవర్ షెల్కి వచ్చి నేను ఏం చేయొచ్చు, $env ఓకే మీకు kubectl గెట్ నోట్స్ అని ఇక్కడ ఇచ్చినప్పుడు మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. ఓకే, ఇది మీకు. సో ఒకవేళ ఏమైనా డిప్లాయ్ చేయాలి లోపలికి అనుకుంటే రెగ్యులర్ గా మీకు అలాగే పాడ్స్ ఏమున్నాయి మీకు, kubectl మీకు అంతా కూడా డిప్లాయ్ అయిపోయినాయి చూడండి మీకు. సో అంతా కూడా మీకు అంటే బేసిక్ క్లస్టర్ అన్ని కూడా మీకు కావాల్సిన కొన్ని ట్రాఫిక్ మేనేజర్ ఇది కూడా డిప్లాయ్ అయింది అనుకోండి. సో మీరు ఏమైనా రన్ చేయాలనుకున్నా కూడా మీకు ఇక్కడ నుంచి మనం డిప్లాయ్ చేయొచ్చు. సో సంథింగ్ లైక్ kubectl create deploy app1 - image అని చెప్పి నేను ఏం చేస్తాను, శ్రీహర్ష వి టెస్ట్ కంటైనర్ v1 - replicas ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అని ఇచ్చాను అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది మీకు. సో kubectl get pods అంటే మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, kubectl expose deploy అని చెప్పి మనం ఏం చేస్తాం, పోర్ట్ 80లో మీకు పనిచేస్తుంది. టైప్ వచ్చి నోడ్ పోర్ట్ అనివ్వండి మీకు. ఇవన్నీ కూడా మనం YAML లో కూడా రాస్తామండి, డోంట్ వరీ. రైట్ నౌ ఏంటంటే బేసిక్ గా get PO అంటే ప్రాసెస్ ఐడి సార్. ఏమన్నారు, kubectl get PO రాశారు కదా కమాండ్.
దానికి అర్థం గెట్ పాడ్స్ అండి. PO అంటే పాడ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు ఇది చూద్దాం. మీకు సర్వీస్ అంటే ఎక్స్పోజ్ అయిందో లేదో, అలాగే మీకు పార్ట్స్ అని రాయొచ్చు, PO అని షార్ట్ కట్ వస్తుంది అనమాట. ఓకే, రన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మీకు పోర్ట్ వచ్చి 325.68 లో వస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఏది తీసుకున్నా కూడా మీకు ఈ సర్వర్ లో ఏది తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోస్ట్ 3 తీసుకొని మాస్టర్ 3 తీసుకొని, సో 325.63 మీకు ఏది ఇక్కడ మీకు 325.68 సారీ. సో ఇక్కడికి వచ్చి 68 అని ఇచ్చా. ఇది ప్రొడక్షన్ కి వాడమండి, టెస్టింగ్ కోసం వాడతాం. బై ద వే మీరు చూస్తే ఇలా కనెక్ట్ అవుద్ది మీకు. అలాగే ఏదైనా కూడా మీకు నేనేం చేస్తాను, kubectl get nodes -o wide అని ఇచ్చాను అనుకోండి. మీకు సో పబ్లిక్ ఐపీ ఇస్తే బాగుండేది. ఓకే, ఎనీవే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేయొచ్చు, వర్కర్ నోడ్ కూడా తీసుకున్నాను అనుకోండి. ఏదైనా లాస్ట్ లో వర్కర్ నోడ్ తీసుకొని ఇక్కడికి వచ్చి 325.68 అని ఇచ్చాం అనుకోండి. మీకు ఇలా రన్ అవుతుంది. మీకు అంటే ఇక్కడ చూస్తే మీకు పాడ్ ఐపీఎస్ 2.3 అంటే రిఫ్రెష్ చేస్తే మారుతూ ఉండాలి యాక్చువల్ గా. మీకు ఏం చేస్తానో చూడండి ఒక ఐడియా కోసం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే వైల్ ట్రూ డూ కర్ల్ -sl అని చెప్పి ఇలా ఇచ్చి grep -i స్పేస్ ఇవ్వాల. సో స్లీప్ 1 డన్ అని ఇచ్చాను అనుకోండి. మీకు తెలుసానండి, కాకపోతే నాకు గో టు మీటింగ్ అడ్డం వస్తుంది, అందుకని గ్రెప్ తెలియకుండా ఎందులో రాను కదా. ఓకే, సో మీరు చూస్తే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి, అంటే మీకు 3 పాడ్లు ఉన్నాయి కదా, ఇట్లా ఇచ్చాం అనమాట. సో వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్, నేను ఆ పాడ్స్ ని స్కేల్ చేయొచ్చు యాక్చువల్ గా. రైట్ నౌ ఇక్కడ షార్ట్ కట్ ఉంది నాకు, KU అన్న కూడా రావాలి నాకు యాక్చువల్ గా. మీకు ఇట్లా వచ్చింది కదా. సో నేను ఏం చేస్తానంటే KU స్కేల్ డిప్లాయ్ app1 --- replicas 6 అన్నాం అనుకోండి. సారీ 6 అన్నాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు అడిషనల్ గా మీకు ఒక 3 పార్ట్స్ వస్తున్నాయి చూడండి మీకు. సో ఇలాగా మీరు చూసినట్టు అవును ఇవన్నీ ఎక్కడ రన్ అవుతుందో కూడా మీరు చెక్ చేయొచ్చు. పార్ట్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే -o వైడ్ అని ఇచ్చారు అనుకోండి. మోస్ట్ ప్రాబ్లం అన్నిటి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి పార్ట్స్ అని కూడా. మీరు చూసారా 143 ఏదో రిపీట్ గా అంటే 6 సర్వర్స్ ఉంటే 6 కూడా డిస్ట్రిబ్యూట్ అయినాయి చూడండి మీకు. అట్లా కాకుండా ఓన్లీ వర్కర్ నోడ్స్ కి లిమిట్ చేయాలంటే దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు తర్వాత చిన్నగా చెప్తాను ఎలా చేయొచ్చు అని మీకు. బట్ యాజ్ యూ కెన్ సీ మీకు అంతా కూడా రాదు. అండ్ ఇక్కడ ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి మీకు. IP అడ్రస్లు చేంజ్ అవుతుంది. 1 minute అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో లేదో చూడండి. మీకు అవుతుంది చూడండి, 1.3 3.3 0.9 ఇట్లా పోతుంది మీకు యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా మీకు స్కేల్ అప్ చేసుకోవచ్చు. అంటే పని చేస్తుంది K3s కూడా అని ప్రూవ్ చేయడానికి మీకు నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు స్కేల్ డౌన్ కూడా చేయొచ్చు అనమాట మీకు. అలాగే దేని గురించి అన్నా మీరు చూడాలనుకుంటే నేను ఏం చేస్తాను, KU డిస్క్రైబ్ app1 అంటే దాని గురించి మీ app1 గురించి ఏమేమి జరుగుతుంది ఇన్ఫర్మేషన్ చూడాలనుకోండి, ఏమేమి ఈవెంట్ జరిగినాయి, తర్వాత దాని ఏమంటారు మీకు డిప్లాయ్మెంట్ ఏంటి, ఎన్ని డిజైర్డ్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా K3s క్లస్టర్ ని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ తక్కువ రిసోర్సెస్ తో మీరు యూస్ చేసుకోవచ్చు మీకు. ఓకేనా, సరే క్లియర్ అండి అందరికి. K3s క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేయాలి అర్థమైనట్టేగా అందరికి. అంటే వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. ఆఫ్ కోర్స్ లోపల పోయినాక మేనేజ్మెంట్ సేమ్ ఉంటుంది. క్లియర్ అందరికి.
ఏం సార్ కానీ డొమైన్ నేమ్ ఇచ్చారు కదా సార్, మ్యాప్ చేస్తారు కదండి లోడ్ బ్యాలెన్స్ కి. అవును, క్వశ్చన్ ఏంటి ఇక్కడ? అక్కడ సి నేమ్ యాడ్ చేశారు కదా, కొంచెం చెప్తారా ఈ సి నేమ్ ఎందుకు యాడ్ చేశారు? లాస్ట్ ఎస్టర్డే అయితే మీరు జస్ట్ లోడ్ బ్యాలెన్సర్ టైపే యాడ్ చేశారు మీరు, కానీ ఈ రోజు మీరు సి నేమ్ కూడా యాడ్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి మీరు ఆలోచించాలి. ఫస్ట్ నేను క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడే ఈ పేరు ఇచ్చాను, అవునా? అంటే క్లస్టర్లు ఈ పేర్లు యాక్సెస్ అవ్వాలని ఇచ్చాను. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్లో ఈ సర్టిఫికేట్లు జనరేట్ అయినాయి చూసారా, అవి ఏం చేస్తాయంటే ఈ 2 పేర్లతో వస్తేనే అది నేను చేసే కమాండ్స్ ని అలౌ చేస్తాను, లేకపోతే సర్టిఫికేట్ ఆర్ హోస్ట్ నేమ్ ఇన్కరెక్ట్ అంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మీరు క్లస్టర్ కనెక్ట్ అయ్యేటప్పుడు దీంతో మాత్రమే కనెక్ట్ అవ్వాలి. ఇది అర్థమైందా? ఫస్ట్ నెక్స్ట్ మనం ఏం చేసాం, 3 సర్వర్స్ డిప్లాయ్ చేసాం, 3 మాస్టర్లు. కానీ క్లయింట్స్ ఆ 3 మాస్టర్లు కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, అక్కడ తలనొప్పి వస్తుంది కదా. అందుకని ఏం చేశాను, ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టాం. అది అర్థమైందా? ఇది అర్థమైందా? సో కాబట్టి మనం ఏం చేసాము, ఇంకా నేమ్ రిజల్ట్ చేసుకోవచ్చు యాడ్ చేసాం, అంతే, అంత మించి. ఓకే, గుడ్. అగైన్ వన్స్ క్లస్టర్ క్రియేట్ అయిపోయినాక దాని లోపల రెగ్యులర్ క్యూబ్సిటిఎల్ కమాండ్స్ ఎటువంటి మార్పు ఉండదండి, సేమ్ గానే ఉంటుంది. నౌ అది కాకుండా నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు చూస్తే క్యూబ్ అడ్మిన్ ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా నేను ఏం చేస్తాను మీకు, ఇది ఐ థింక్ ఇది ఇస్ నాట్ వ్యాలిడ్. క్యూబ్ అడ్మిన్ కి నేను వేరేది ఇచ్చినట్టు గుర్తు. ఒక నిమిషం ఆగండి, కిందకు వచ్చాను అనుకోండి మీకు. యా, క్యూబ్ అడ్మిన్ సపరేట్ కూడా ఇచ్చాను. సరే, ఇక్కడికి వచ్చి సో ఇది డౌన్లోడ్ చేద్దాం. ఇన్స్టాల్ క్యూబ్ ఏడి యూజింగ్ క్యూబ్ ఏడిఎంతో ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పి మీకు ఇచ్చాను. సో దాంట్లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మనకి మీరు చూసినట్లయితే, ఫస్ట్ ఇది చాలా చిరాకు ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఉన్న మిషన్స్ అన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ రిమూవ్ చేసేసి 6 సర్వర్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి నేను టెర్మినేట్ అంటాను. టెర్మినేట్ అని చెప్పి టెర్మినేట్ అని ఇచ్చేద్దాం మీకు. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ దీంట్లో నేను మల్టిపుల్ మాస్టర్స్ చేయలేండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి మీకు రైట్ నౌ మీకు కమాండ్స్ ఇస్తున్నాను కదండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. యాక్చువల్గా మీకు ఆల్రెడీ నేనేం పెద్ద కమాండ్స్ వాడలేదు కదా మీకు. సో అక్కడ క్యూబ్సిటిఎల్ గెట్ దీంట్లో కూడా ఏముంది మీకు, నేను టైప్ చేసిన కదా, మీరు టైప్ చేయాలా మీకు. ఇంకా నేను పార్ట్స్కి వెళ్ళేది ఏం వెళ్ళదు. సో మీరు ఇక్కడికి వచ్చి నేను క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ దీనికి కూడా డాక్యుమెంటేషన్ ఇవ్వమంటే కష్టం అండి మీకు. మీరు కాబోయే క్యూబర్నెటిస్ ఇంజనీర్స్ యాక్చువల్గా మీకు. దీనికి కూడా నేను డాక్యుమెంటేషన్ ఎక్కడ ఇవ్వమంటారు మీకు. సో అట్లా కాకుండా నేను ఏం చేస్తాను మీకు, తర్వాత మనం ఇదేంటంటే ఇంకా క్లస్టర్ క్రియేషన్ లో ఉన్నాం. తర్వాత మనం మేనిఫెస్ట్లు క్రియేట్ చేస్తాం. మేనిఫెస్ట్లు క్రియేట్ చేసేటప్పుడు మేనిఫెస్ట్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క ఆప్షన్ ఏందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కమాండ్స్. యాక్చువల్గా మీకు వీడియోలో ఉంది, మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి యాక్చువల్గా. సరే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు వచ్చారనుకోండి మీకు క్యూబ్ ఏడిఎం. క్యూబ్ ఏడిఎం తో డిప్లాయ్ 3 T2 మీడియం సర్వర్స్ ఇన్ ద యూజర్ డేటా గివ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇలా ఇస్తాం అనమాట. అంటే ఇదేం చేస్తే స్వాప్ డిజేబుల్ చేస్తుంది మీకు అంతా కూడా. ఒక రకంగా చూస్తే కొంచెం చిరాకు అనిపిస్తుంది అండి క్యూబ్ ఏడిఎం. కాకపోతే నేను చెప్పినట్టు ఎక్కడ వాడతానో నిన్న చెప్పినట్టు గుర్తు నేను, మొన్న చెప్పినట్టు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ప్రోడక్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు క్యూబర్నెటిస్ క్లస్టర్ కూడా డిపెండెన్సీ ఉందనుకోండి, వాళ్ళు క్యూబ్ ఏడిఎం వాడతారు, ఎందుకంటే అది సపోర్టెడ్ వర్షన్ కాబట్టి మీకు. సరే, దానికోసం ఏం చేద్దాం, మళ్ళీ మీకు ఇది ప్రాక్టీస్ చేయండి, చేయకపోతే ఇబ్బంది ఏం లేదు. బట్ చెప్పాలి యాక్చువల్గా, అందుకని చెప్తున్నాను. యూజ్ ఏం లేదు మనకి. ఓకే, ఏం కావాలి మీకు, 3 సర్వర్లు కావాలి దాంట్లో. ఎందుకంటే క్యూబ్ ఏడిఎం మినిమం 2 CPU ఉండాలి. కాబట్టి 2 CPU తీసుకుంటే ఆటోమేటిక్గా T2 మీడియమే ఆ T3 మీడియమే అన్నిటికంటే తక్కువ అనమాట. సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం,
15 GB ఇస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం. సో ఆబ్వియస్ గా ఎందుకంటే పైకి వచ్చి తీసేయండి, ఇది అవసరం లేదు మనకి. మనం దీని పేరేంటి, మీకు ఇది అవసరం లేదనమాట. డాకర్ ఇది కంటైనర్ డి వాడుకుంటుంది అందుకోసం. సో ఇక్కడికి వచ్చి మనకి మీకు ఇన్స్టాల్ హైఫన్ ఒక లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. మీకు ఒక 3 సర్వర్లు డిప్లాయ్ అవ్వాలండి, 3 సర్వర్స్ డిప్లాయ్ అవ్వాలి మీకు. నా అది వచ్చినాక నెక్స్ట్ మనం అన్నిట్లో కూడా 3 కూడా లాగిన్ చేసి ఇవన్నీ రన్ చేస్తాం. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ కంటైనర్ డి, ఆ తర్వాత అన్నిట్లో 3 రన్ చేయాలన్నమాట. తర్వాత వచ్చి మీకు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది మీకు. సో రన్ ద ఫాలోయింగ్ స్టెప్స్ అని చెప్పి మీకు టు కాన్ఫిగర్ ద క్యూబ్ కాన్ఫిగ్, మీకు యూ మస్ట్ డిప్లాయ్ కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఇలా రావాలి మీకు. తర్వాత యాడింగ్ వర్కర్ నోడ్స్, రిపీట్ స్టెప్స్ 1 2 3 4 ఆన్ ఆల్ వర్కర్ నోడ్స్ మీకు అంటిల్ 4th స్టెప్ దాకా మనం అన్నిట్లో కూడా రన్ చేయాలి మీకు. అంటే ఎక్కడ దాకా అండి మీకు. లెట్స్ ఇనిషియేట్ క్యూబ్ ఏడిఎం ఆన్ మాస్టర్ నోడ్ 1 అన్నమాట మీకు చేసి. సో కాబట్టి మనకి ఇది రావాలి. సో లెట్స్ సి, మీకు 3 సర్వర్లు ఫస్ట్ అప్ అయినాయో లేదో చెక్ చేద్దాం మనం ఇక్కడికి వచ్చి. ఓకే, క్యూబ్ ఏడిఎం హోస్ట్ 1, ఇక్కడ చూస్తే ఇది వచ్చి హోస్ట్ 2 అండి మీకు. సరే, ఫస్ట్ ప్లాన్ ఏంటంటే లెట్ మీ క్లోజ్ ఆల్ ద అన్నెసరీ పుట్టి సెషన్స్. ఓకే, ఫస్ట్ ఓకే, రెండో దాన్ని కూడా లాగిన్ చేద్దాం. థర్డ్ సర్వర్, ఓకే రైట్. ఓకే గుడ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆబ్వియస్ గా ఆల్రెడీ రన్ చేసాము, అయినా సరే నేను ఏం చేస్తాను కావాలండి మీకు. అని ఇన్స్టాల్ అయ్యేది కన్ఫర్మ్ చేసుకున్నాం అంతా కూడా.
అన్ని ఇన్స్టాల్ అయిందండి. గుడ్. నెక్స్ట్ వచ్చి మీకు అన్నిట్లో కూడా కంటైనరిటీ విచ్ ఇస్ ఎ రన్ టైమ్ అనమాట మీకు. ఓకే, హోల్డ్ ఆన్. అయిపోయింది అన్నిట్లో, కింద మూడోది అయిపోయిందండి. ఓకే, గుడ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఈ మూడింటిని కూడా నేను ఏం చేస్తాను, అన్నిటి కూడా రన్ చేద్దాం. అంటే కంటైనరిటీ రన్ అవుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే ఓకే, డన్. తర్వాత వచ్చి మనకి ఓకే ఇక్కడ చూస్తే మీకు చూడండి, క్యూబ్ అడ్మిన్ సూడో యాప్ట్ ఇన్స్టాల్ అని చెప్పి మీరు చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు, చూడండి ఇష్యూ ఉంది. చూడండి ఇది ఏం చేస్తుంది మీకు, అప్డేట్ కావట్లేదు. లుక్స్ లైక్ ఇష్యూ ఉంది మీకు. సో కాబట్టి నాట్ ఫౌండ్ రీడింగ్ ప్యాకెట్, ద repository http apt kubernetes xenil does not have a release file, updating from such a repository doesn't securely and disabled by default, see apt secure. మీకు ఒక నిమిషం, అదే అలా ఇన్సెక్యూర్ ఇవ్వచ్చు అనుకుంటాను, బట్ ఎక్కడుంది మీకు, ఇదండి తలనొప్పి చూసారా. సో క్యూబేడియం తో ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు. సో మీకు ఇది ఏం చేస్తుంది, మనకి మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏం వచ్చిందో చూద్దాం. మీకు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇన్స్టలేషన్ ఉండదు అనమాట. మీకు డిప్లాయ్మెంట్ ఏమన్నా తేడా వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నది. ఓకే ఫైన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ ఇద్దాం. సో రీసెంట్ గానే ఇష్యూ వచ్చిందండి, బగ్ ఏదో ఉన్నట్టుంది, బట్ చూద్దాం. ద ఇష్యూ ఇస్ కరెంట్లీ వెయిటింగ్. ఓకే, నోన్ ఇష్యూ ఏదో ఉందండి చూసారా. హౌ టు రీప్రొడ్యూస్ ఇస్ యాప్ట్ అప్డేట్ ఎప్పుడు వచ్చింది మీకు, 2004 లాస్ట్ వీక్ అండి. దెర్ ఈస్ ఎ బగ్ యాక్చువల్గా మీకు. సో కిందకు వచ్చాం అనుకోండి, మీకు వీళ్ళు ఎనీథింగ్ ఎల్స్ యు నీడ్ టు నో డీటెయిల్స్, కుబర్నెటీస్ వర్షన్, kind support, remove kind bug.
బగ్ ఉందండి మీకు. మీకు సో ఐ సాల్వ్ ద ఇష్యూ. వీళ్ళు ఏమంటున్నారు యాక్చువల్గా ఐ డిలీటెడ్ అండ్ reinstall docker and k3s. I solved the issue. I deleted this and etc with maybe let's give it a try. సో ఇది లేనే లేదే మీకు. సో కాబట్టి బగ్ ఉందండి యాక్చువల్ ఓపెన్ లో ఉంది ఇంకా బగ్ యాక్చువల్గా. ఓపెన్ సోర్స్ కదా, ఇదే తలనొప్పి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు, సో ద బెటర్ ప్లేస్ డిస్కషన్ కైండ్ సపోర్ట్ మీకు Ubuntu and reinstall Docker and K8s with official. సో ఐ డిలీటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉందేమో చూద్దాము. కానీ డాకర్ కాదు కదా మనం యూజ్ చేస్తుంది. మనం మీరు చూస్తే ఇది లేదండి యాక్చువల్గా మీకు. మీకు లెట్స్ సి వేరేది ఎక్కడన్నా ఉందేమో చూద్దాం మీకు. మార్చ్ 4 జూన్ ఎక్కడ కూడా లైనక్స్ ఫోరమ్స్ లో కూడా మీకు ఉంది యాక్చువల్గా. Okay, I'm at the final stage. I'm setting HA proxy, but I'm facing same issue since this morning running server in cloud with though. Yeah, same if you are getting if you want to get older 1 point in order to practice upgrade to this. So we'll add to the new line get. So with the change in the new Kubernetes is the following. Okay, so you want to make okay. Let me try this way. గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, సో ఎక్కడ వచ్చింది మీకు, మీరు చూసారు అనుకోండి ఇక్కడ సేమ్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలా, హోల్డ్ అని ఇవ్వాలా. సో కాబట్టి నేను ఏం చేస్తే ఇది సేమ్ ఇది దీంట్లో కూడా రన్ చేయాలండి. నేను ఇంకా 3 ఉన్నాయి కదా, వీటిలో కూడా రన్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు పని చేద్దాం. ఇక్కడికి వచ్చి మీకు ఓకే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఆ తర్వాత రెండోది ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇవ్వండి. సరే, మూడో దానికి వద్దాం. మూడో దానికి కూడా వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఓకే ఇలా ఇచ్చి మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చి ఓకే డన్. సో తర్వాత మీకు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకొచ్చి మీకు
ఓకే, ఇట్లా ఇస్తాం. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్యూబ్ ఏడిఎం అని చెప్పి ఇది రన్ చేస్తాను అనుకోండి, మీకు ఒక పాడ్ నెట్వర్క్ డిప్లాయ్ అవుద్ది అనమాట. మీకు 1.29.2 తీసుకొని మీకు యూజింగ్ క్యూబర్నెటీస్ వర్షన్ 1.28.1. సో లెట్స్ సి మీకు ఇది ఏం చేస్తుందంటే మీకు డిప్లాయ్ అవ్వాలా, మీకు క్యూబర్నెటీస్ ఇమేజెస్ అన్ని కూడా మీకు డిప్లాయ్ అవ్వాలా. డిప్లాయ్ అయిపోయినాక మీకు లెట్స్ సి ఇది అయిపోయినాక ఇది క్యూబ్ కాన్ఫిగ్ అండి, మీకు మీరు మానిటర్ చేయొచ్చు. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిఎన్ఐ క్యాలికో సిఎన్ఐ అంటే అది డిప్లాయ్ చేస్తాం. చూసారా, ఇది కాపీ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా వర్కర్ నోట్స్కి అవసరం అవుతుంది అనమాట, అందుకోసం. సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ -a అంటే పెండింగ్ లోకి ఉన్నాయి చూసారా, కోర్ డిఎన్ఎస్ పెండింగ్ లో ఉంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా కాప్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా చేస్తాయి, ఇది మీకు అవసరం అవుద్ది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేయండి, కింద ఉంది కదా, ఇది దాంతో పాటు ఇది సరే. సో ఇక్కడికి వచ్చి క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ -a అన్నప్పుడు మీకు ఈ క్యాలికోని కొన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. అవి స్టార్ట్ అయిపోయినాక అప్పుడు మీకు కోర్ డిఎన్ఎస్ కూడా అప్ అయిపోతుంది మీకు. సో ఆ తర్వాత సో పాడ్ ఇనిషియలైజింగ్ వస్తుంది చూడండి మీకు. వన్స్ ఇదంతా అప్ అయిపోయినాక నెక్స్ట్ మనం వర్కర్ నోట్స్కి వెళ్ళాలి మీకు. అంతా అయిపోయినాక క్యూబేడియం టోకెన్ జనరేట్ ఉంది మీకు, దీంట్లో రన్ చేయొచ్చు అనమాట. సరే ఫస్ట్ ఇది రానివ్వండి మీకు. మీకు అన్ని కూడా రన్ అవుతున్నాయండి మీకు. ఓకే, క్లస్టర్ అంతా అప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాచ్ క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్ అని ఇస్తే ఒకటే రన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీని దగ్గరకు వచ్చి వచ్చేసి ఉండొచ్చు. ఇక్కడ కాసేపట్లో మీకు మొత్తం రావాలి, ఈ రెండు కూడా రెడీకి రావాలా. సో అంటే మీకు మీ క్యూబేడియం తో కూడా క్లస్టర్ అనేది రెడీ అయిపోయిందండి మీకు. సో ఈ విధంగా క్యూబేడియం చూసారు కదా, కొంచెం ఇరిటేషన్ అనమాట, బేసిక్ అన్ని స్టెప్స్ రావు కొన్నిసార్లు. అందుకే మనం దీంతో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ కాప్స్ అనేది ఫార్ బెటర్ అనమాట మీకు. మీకు దాన్ని ఏమంటారు, మీకు తొందరగా డిప్లాయ్ అవుతుంది, మీకు అంతా కూడా వస్తుంది మీకు. ఓకే ఓకే, ఎస్ 1 minute. ఓకే, సో కాబట్టి క్లస్టర్ అండ్ అగైన్ రిమైనింగ్ అంతా సేమ్ అండి. యాక్చువల్గా మీకు రిమైనింగ్ అంతా కూడా క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ రిమైనింగ్ అంతా కూడా మన్నాక చేసింది అనమాట మీకు. అంతా కూడా రెగ్యులర్ థింగ్స్ అనమాట. అగైన్ మీకు డిఫరెంట్ వేస్ లో ఎలా డిప్లాయ్ చేయాలని తెలియాలి. రేపు వచ్చి నేను టెస్ట్ చేస్తాను మీకు, రేపు వచ్చి ఆర్కేఐని కూడా టెస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను, అండ్ రేపు ఆర్కేఐ చెప్తానండి మీకు. ఓకేనా. సో ఈ విధంగా మనకి K3s అండ్ ఆర్కేఐ వాడి మీరు డిప్లాయ్ చేయడానికి ఈజీగా అయిపోతుంది మీకు. బట్ అగైన్ రియల్ టైమ్ లోకి పోయినప్పుడు ఏదైనా కాప్స్ కానీ, లేకపోతే ఆర్కేఐ కానీ, లేకపోతే మేనేజ్ క్యూబర్నెటీస్ పోతే జీకేఈ ఆర్ ఈకేఎస్ ఆర్ ఏకేఎస్ వాడతామండి. మనకి క్యూబేడియం అనేది చాలా అరుదు, K3s కూడా మీకు తక్కువే, బట్ తెలిసి ఉండాలని చెప్తున్నాను మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి?
గైస్ ఎనీ క్వశ్చన్స్? శ్రీహర్ష గారు చెప్పండి. ఎస్టర్డే రాంచర్ది నేను ట్రై చేశాను, వచ్చింది. వచ్చిందా? గుడ్ గుడ్. ఓకే. చిన్న డౌట్స్ ఉన్నాయి నాకు. ప్రజెంట్ నేను డిఎన్ఎస్ చెక్ చేస్తుంటే వస్తుంది ఇమేజ్, కానీ మనం హోస్ట్ నేమ్ తో చెక్ చేస్తే రావట్లేదు. కారణం ఏంటండి? ఏ హోస్ట్ నేమ్ తో ఏం చెక్ చేస్తున్నారు? కెన్ ఐ షేర్? ఓకే, 1 minute, let me share. చూపించండి. స్క్రీన్ కనబడుతుందండి అది? యా కనిపిస్తుంది. ఓకే, అది స్టాప్ అయిందండి అది. సారీ. ప్రజెంట్ అయితే నిన్న రాంచర్ చేసింది వచ్చింది సార్ నాకు ఇది. ఓకే. నా డౌట్ ఏంటంటే మన 53లో పోస్టేజ్ జోన్లో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను, దానికి లోడ్ బ్యాలెన్స్ అటాచ్ చేశాను. ఓకే, దీన్ని సెర్చ్ చేస్తే రాదా సార్ నాకు? ఏం రావాలని మీరు అనుకుంటున్నారు? అది ఏం సెర్చ్ చేస్తే ఏం రావాలనుకుంటున్నారు మీరు? ఈ ఇమేజ్ సార్, ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన మనకి ఈ ఇమేజ్ రావాలి. ఎట్లా ఈ వస్తుంది? యొక్క లాజికల్ గా ఆలోచించండి, ఎట్లా వస్తుంది? ఓకే, ఆ లోడ్ బ్యాలెన్సర్ మీరు అక్కడ ఒక హోస్ట్ నేమ్ ఇచ్చారు, ఆ లోడ్ బ్యాలెన్సర్ దేంట్లో కనెక్ట్ అవుతుంది మీకు? ఎక్కడ ఇచ్చారు? ఒకటి వచ్చి ఆ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పర్పస్ ఏంటి మీకు? ఆ పర్పస్ వచ్చి మాస్టర్ సర్వర్స్ కోసం కదా, 6443 కోసం కదా ఫస్ట్ అది ఇచ్చింది అక్కడ మీరు. అవునండి. మరి సో కాబట్టి అది కేవలం మీకు ర్యాంచర్ కోసం అయినప్పుడు ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయి? దీనికంతా ఇంకా చాలా టైం ఉంది మీకు, ఇంగ్రెస్ కంట్రోల్ చాలా టైం ఉంది. సో కాబట్టి దానికి దీనికి రెండింటికి సంబంధం లేదు యాక్చువల్గా. మీరు చేస్తానికి కంప్లీట్లీ ఇర్రెలవెంట్. ఓకే 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 ఓకే. ఎనీ క్వశ్చన్స్? శ్రవణ్ మీకు మెయిల్ వచ్చి ఉండాలండి, నేను యాక్సెస్ ఇచ్చేసాను, మీకు మెయిల్ కూడా వచ్చి ఉండాలి. ఓకే గుడ్. హర్ష గారు, చెప్పండి. ఇది నేను ఫేస్ చేసిన ఇష్యూ అండి. మీ ప్రొడక్షన్ లో 3 మాస్టర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఓఎస్ ప్యాచింగ్ అట్ ఎ టైం రీబూట్ చేసేసారు. చేయకూడదు. చేసేసారు యాక్చువల్ గా. సో ఎనీ ఆప్షన్ అదర్ దాన్ రీబిల్డింగ్? కోరం దెబ్బతినింది కదా మీకు, ఇంకా రీబిల్డ్ చేయడం ఇంకో దారి లేదు మీకు. ఏమైపోతుంది, మొత్తం డిస్ట్రిబ్యూటెడ్. అందుకే సో అసలు రిబూట్ చేస్తారండి, ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళు యాక్చువల్ గా అట్లా ఎవరైనా చేస్తారు యాక్చువల్గా మాస్టర్ సర్వర్స్ ని. సో కాబట్టి ఏమంటే కోరం పోయింది కదా మీకు. పోయినప్పుడు ఇంకా నార్మల్ గా అయితే బిల్డ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఏదో 2 పోయినా కూడా ఏదో ఒకటి చేయొచ్చు. మీరు 3కి 3 రీబూట్ చేశారు, క్లస్టర్ అవుట్ అయిపోయి ఉంటుంది మీకు, అండ్ ఎలక్షన్ అక్కడ నడవాలి కదా మీకు. సో అట్లీస్ట్ నాకైతే మీకు ట్రై చేయొచ్చు కానీ మీకు, బట్ ఆ స్టేట్ వెనక్కి రావడం చాలా, అన్లెస్ మీరు ఏమన్నా హెచ్సిడి అంతా బ్యాకప్ తీసుకొని ఉంటే, అప్పుడు రీస్టోర్ చేయడానికి అవకాశం ఉందండి. హెచ్సిడి బ్యాకప్ తీసి పెట్టారా? లేదు. అట్టయితే గోవిందా. యాక్చువల్గా క్యూబ్ స్ప్రే అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది, దాంతో యూస్ చేసాం యాక్చువల్గా. క్యూబ్ స్ప్రే అంటే ఐ థింక్ యాన్సిబుల్ ఇన్వాల్వ్ అయిందా మీకు? యాన్సిబుల్ అండి, యాన్సిబుల్ కంప్లీట్ అర్థం తెలిసిన. చలో గైస్, సీ యూ టుమారో 7 o'clock. రేపు కూడా 7:15 కలుద్దాం. అంటే రీజన్ ఏంటంటే అజూర్ క్లాస్ స్టార్ట్ చేసిన 5:30కి. సో ఫస్ట్ 3 క్లాసెస్ డౌట్ సెషన్స్ పోతాయి. రేపు కూడా 7:15, రేపు వెళ్ళండి 7:15 to 8:15 మాట్లాడుకుందాం. ఓకే, చలో, గుడ్ నైట్ గైస్.